గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు 2 జూలై 2025. నిన్న మనము మ్యాజిక్ ఇండికేటర్స్ అని ఒక 4 ఇండికేటర్స్ గురించి తెలుసుకున్నాము. వాటి సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆ ఇండికేటర్స్ యొక్క వర్కింగ్ మనం ఈరోజు మార్కెట్స్ చూద్దాము. ఆ తర్వాత మనకి ఇంకా కమోడిటీ మార్కెట్ రన్ అవుతా ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఆ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తున్నాయో అది కూడా చెక్ చేస్తాము. ఒకసారి రివైజ్ చేసుకుంటే నిన్న మనం ఈఎంఏ 9 గురించి తెలుసుకున్నాము. అంటే ఈఎంఏ 9 మీద క్యాండిల్ ఫార్మ్ అయి ట్రావెల్ చేస్తుంటే అప్వర్డ్ డైరెక్షన్లో మనం బై చేయొచ్చు. అదే ఈఎంఏ 9 కింద ఏదైనా క్యాండిల్ దాన్ని బైసెక్ట్ చేసి కానీ దాని కింద కానీ ఏదైనా ఫార్మ్ అయితే అది కిందకి వెళ్ళినంతసేపు మనము సెల్ సైడ్ పిఈ సైడే ఉంటామండి. ఇక్కడ ఏంటంటే ఈఎంఐ 9కి నిన్న నేను చెప్పినట్టు ఈఎంఐ 9 ఆటోమేటిక్గా మనకి ఎగ్జిట్ పాయింట్ చెప్పేస్తుంది. మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలా అనేది అట్లాంటి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతసేపు అయితే క్యాండిల్స్ ఈఎంఐ 9తో ట్రావెల్ అవుతూ ఉంటాయో, ఇప్పుడు అపోర్డ్ డైరెక్షన్లో అనుకోండి, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఈఎంఐ 9ని బైసెక్ట్ చేసి కింద క్లోజ్ చేస్తే అప్పుడు అది ఎగ్జిట్ అని మనం అనుకోవచ్చు. అదే కిందకి వెళ్తున్నారు అనుకోండి, ఈఎంఏ 9 కింద రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి కింద ట్రావెల్ చేస్తూ ఏదన్నా ఒక టైంలో ఒక గ్రీన్ బార్ అనేది ఈఎంఏ 9ని బైసెక్ట్ చేసి పైన క్లోజ్ చేస్తే అది మన ఎగ్జిట్ పాయింట్ అని మనం అనుకోవచ్చు. ఇదొకటి. సెకండ్ వన్ వచ్చేసి సూపర్ ట్రెండ్. దీని సెట్టింగ్స్ వచ్చి 10 1.5 అని నేను చెప్పుకున్నాము. ఇప్పుడు సూపర్ ట్రెండ్ గ్రీన్ ఇండికేషన్ ఇవ్వగానే మనము బై సైడ్ తీసుకోవచ్చు పొజిషన్. కాకపోతే ఏంటంటే సూపర్ ట్రెండ్ అనేది 45 డిగ్రీస్లో అప్వర్డ్ డైరెక్షన్లో మనకి చూపించాలి చార్ట్ మీద. థర్డ్ వన్ వచ్చేసి వివ్యాప్. వివ్యాప్ ఏంటంటే వివ్యాప్ మీద క్యాండిల్స్ ఉంటే అప్వర్డ్ బై సైడ్ వెళ్తాం. ఈ వివ్యాప్ కింద స్టాక్ ట్రేడ్ అవుతుంటే సెల్ సైడ్ వెళ్తాము. ఆర్ఎస్ఐ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ. ఇక్కడ ఏంటంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వచ్చేసి నేను 60-40 అని పెట్టుకున్నాను. మిగతాదంతా యాజ్ సెట్టింగ్స్ డిఫాల్ట్గా అలానే ఉంటాయి. ఈరోజు దాని బ్యాక్ టెస్టింగ్ చూద్దాము, సెకండ్ పార్ట్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ మనము చార్ట్స్ మీదకి వెళ్దాం. ఇప్పుడు ఇది ఈరోజు చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే 5 minutes ఇక్కడ మనం చూసినట్టయితే ట్రెండ్ ఇది ట్రెండ్. ఇప్పుడు నిన్న చెప్పినట్టయితే ఇప్పుడు నిన్న మనం అనుకున్న 4 ఇండికేటర్స్ యొక్క కాంబినేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది 2 జూలై ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2 జూలై. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు డైరెక్ట్ మార్నింగ్ ఓపెనింగే ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. ఇది ఏంటంటే చూసినట్టయితే ఈఎంఐ 9 కింద ఉంది, సూపర్ ట్రెండ్ కూడా రెడ్లో ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం వివ్యాప్ కూడా పైన ఉంది. అంటే ఈ క్యాండిల్స్ వివ్యాప్ కింద ఉంది. అంటే ఇది ఒక మంచి ఛాన్స్ మనము పిఈ సైడ్ తీసుకోనికి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఆర్ఎస్ఐ కూడా 40 కిందనే ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం 6121కి ఎంట్రీ తీసుకున్నా కానీ మనం ఇక్కడ ఎక్కడన్నా ట్రైలింగ్ చేసుకుంటా 6075 ఇక్కడ ఎక్కడన్నా అంటే ఒక 20-25 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ట్రేడ్ అనేది దొరికేది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇప్పుడు బై సైడ్ కూడా ఇచ్చింది ఇది ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 11:35కి ఈ పర్టికులర్ క్యాండిల్ సూపర్ ట్రెండ్ పైన ఉంది అండ్ జస్ట్ మినిట్ సూపర్ ట్రెండ్ పైన ఉంది అండ్ ఈఎంఐ 9 బైసెక్ట్ చేసింది, వివ్యాప్ పైన ఉంది ఈ క్యాండిల్. ఓకేనా ఫ్రెండ్స్, దీని నెక్స్ట్ క్యాండిల్లో మనము అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ వచ్చేసి 60 అబౌవ్ ఉంది. దీని నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఒకటే క్యాండిల్లో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ ఒక్క క్యాండిల్లోనే 72 పాయింట్స్ అనేది ఇక్కడ ట్రేడ్ అయితే దొరికేది. ఓకేనా ఫ్రెండ్స్, 72 పాయింట్స్ అంటే ఆప్షన్స్లో ఇది చాలా పెద్ద అమౌంట్ అవుద్ది.
ఇది డబుల్ లాట్స్ ఏమైనా పెట్టుకుంటే మంచి అమౌంట్. ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ పోయినాక ఈ టైంకి ఒక 110 క్యాండిల్ మనకి ఎగ్జిట్ ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకొకటి చూసాం ఈరోజు మారుతి. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇందులో ఏం ట్రేడ్ పెద్ద దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మోటార్స్ ఇంకొకటి ఏదైనా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో, ఎందుకంటే ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ అండ్ ఈఎంఐ దగ్గర ఈ క్యాండిల్ క్రాస్ అయింది. కాకపోతే మనం చెప్పుకున్న 4 ఇండికేటర్స్ యొక్క క్రైటీరియాలో 2 సాటిస్ఫై అయినాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైన వివ్యాప్ కింద క్యాండిల్స్ ఉన్నాయి. అంటే నేను బై సైడ్ పెద్దగా ఆలోచించాను. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ వచ్చేసి 60 కిందనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు కాస్త వెయిట్ చేస్తే ఈ పర్టికులర్ టైంకి అటు 11:45కి సూపర్ ట్రెండ్ పైన ఈ గ్రీన్ కలర్ బార్ అనేది ఫామ్ అయింది. అది 9 EMAని టచ్ చేస్తూ విక్తో టచ్ చేస్తూ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం వివ్యాప్ పైన క్యాండిల్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ పర్టికులర్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి వీడి దాకా ఇది 686లో తీసుకున్నా కానీ మనం ట్రైల్ చేసుకుంటుంటే 690 అంటే ఒక 4-5 పాయింట్స్కి ఇక్కడ మనకి ట్రేడ్ అయితే దొరికేది. ఇంకొకటి సెల్ సైడ్ కూడా చేసాము. ఇది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మార్నింగే వెరీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సూపర్ ట్రెండ్ ని బైసెక్ట్ చేసి కిందకు వచ్చింది, ఈఎంఐ 9 ని బైసెక్ట్ చేసి కిందకు వచ్చింది, వివ్యాప్ ని కూడా బైసెక్ట్ చేసి కిందకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినట్టు అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా 60 కింద 40 కింద ట్రావెల్ అవుతుంది. ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ 1 2 3 4 అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత 2042 దగ్గర తీసుకున్నా కానీ మనము 30 ఇక్కడ 12 పాయింట్స్కి అయితే మనకి ట్రైల్ చేసుకుంటుంటే ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్యాండిలే బైసెక్ట్ చేసి కిందకు వచ్చేసింది. కిందకు వచ్చినప్పుడు వివ్యాప్ కింద క్యాండిల్ ఉంది, సూపర్ ట్రెండ్ కింద క్యాండిల్ ఉంది, అండ్ ఈఎంఐ 9ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. వచ్చినప్పుడు మనము కొంచెం పేషెన్స్గా ఉంటే ఇంత పెద్ద మూవ్ అనేది మనకి దొరికేది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది బైసెక్ట్ చేసినప్పుడు కింద ఆర్ఎస్ఐ కూడా 40 కిందనే ట్రావెల్ అవుతా ఉంది. ఆ రోజు మొత్తము 40 కిందనే ట్రావెల్ అవుతా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అనుకున్న క్రైటీరియాలు అన్ని పాస్ అయింది. కాకపోతే ఇది వెరీ ఫస్ట్ క్యాండిల్, చాలా పెద్ద క్యాండిల్. ఏంటంటే ఇట్లాంటి పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్. కొన్ని ఇక్కడ తీసుకున్నా కానీ మనకి ఒక 10 పాయింట్స్ అయితే క్యాప్చర్ అయ్యేది ట్రైలింగ్ చేస్తే. అండ్ ఇప్పుడు ఇది సెల్ సైడ్ చూస్తే ఈ పర్టికులర్ క్యాండిల్లో 10-15 క్యాండిల్లో రెడ్ బార్ అయితే ఈఎంఐ 9ని వివ్యాప్ని సూపర్ ట్రెండ్ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు మీరు అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు మన ఫోర్త్ ఇండికేటర్ని కూడా చూసుకుంటే ఇక్కడ లేదు థర్డ్ నేను నిన్న చెప్పినట్టు ఏవైనా 3 క్రైటీరియా పాస్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ అయినట్టయితే ఈ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయినట్టయితే 1634 దగ్గర పిఈ సైడ్ ఏమైనా ట్రేడ్ తీసుకుంటే మనకి దాదాపు మనకి ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ దాకా మనకి ట్రేడ్ దొరికేది. అంటే 20 పాయింట్స్ ఇక్కడ మనకి ట్రేడ్ దొరికేది. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు
ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో 12:40కి ఈ యొక్క క్యాండిల్ మన సూపర్ ట్రెండ్ పైన ఉంది, ఈఎంఐ 9ని క్రాస్ చేసింది, వీవ్యాప్ని క్రాస్ చేసి ఫార్మ్ అయింది, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా 60 పైన ఉంది. ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ట్రేడ్ తీసుకున్నా కానీ మనకి ఈ క్యాండిల్ 6 పాయింట్స్ అండ్ ఈ క్యాండిల్ వచ్చేసి మనకి 9 పాయింట్స్, అంటే 15 పాయింట్స్ అయితే ఇక్కడ మనకి ట్రేడ్ అయితే దొరికేది. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ దాకా నేను చెప్పినట్టు ఈఎంఐ 9 కింద వస్తే ఎగ్జిట్ అవ్వాలని చెప్పినా కదా. ఇక్కడ మీకు డౌట్ వస్తే ఈ రెడ్ క్యాండిల్ని చూసి మీరు ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. దీంట్లో ఏం ట్రేడ్ అయితే ఇవాళ ఏం పెద్ద కనబడలేదు. హీరో మోటోకోల్ వచ్చేసి ఇక్కడ కూడా ఏం లేదండి పెద్దగా ట్రేడ్. ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో 9:45కి ఇది సిప్లాలో ఈ పర్టికులర్ రెడ్ క్యాండిల్ అనేది మనకి వచ్చినప్పుడు సూపర్ ట్రెండ్ మనకి రెడ్గా మారింది, వీవ్యాప్ కింద క్యాండిల్ ఉంది, 9EMA కింద క్యాండిల్ ఉంది. ఇక్కడ కాకపోతే మనకు ఆ 4th ఇండికేటర్ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఏం చూపించట్లేదు. అయినా రిస్కీ ట్రేడర్స్ వాళ్ళని తీసుకోవాలనుకుంటే ట్రేడ్ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్లో తీసుకున్నట్టయితే, ఇక్కడ 15-14లో తీసుకున్నట్టయితే మనకు దాదాపు ఇక్కడ దాకా ట్రైల్ చేస్తే ఒక 8 to 10 పాయింట్స్ అనేది ఇక్కడ క్యాప్చర్ అయ్యేది. అంటే ఆప్షన్స్లో చేసుకుంటే మంచి అమౌంట్ ఇది. ఫ్రంట్ ఆల్రెడీ చూసినట్టున్నాను. ఈఈఎల్లో కూడా లేకపోతే ట్రేడ్ ఏం లేదు. ఇప్పుడు మనం నేచురల్ గ్యాస్ దగ్గరికి వెళ్ళామండి. కమోడిటీ ట్రేడింగ్ నడుస్తుంది అక్కడ. నేచురల్ గ్యాస్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఈ పర్టికులర్ క్యాండిల్ మనకి అప్వర్డ్ డైరెక్షన్, అంటే ఇక్కడ వీవ్యాప్ని సూపర్ ట్రెండ్ని అండ్ 9EMAని క్రాస్ చేసి ఈ క్యాండిల్ అనేది పైకి బైసెక్ట్ అయిందండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి ఇదంతా చూసినట్టయితే ఎక్కడ కూడా 9 కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఇక్కడెక్కడ కొద్దిగా విక్కులా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకుంటే మనకి ఇది మంచి అమౌంట్ అండి నేచురల్ గ్యాస్లో. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఈ స్మూతింగ్ లైన్ మొత్తము ఈ రోజు మొత్తము మనకి ఈ టైం నుంచి వెళ్ళి 50 to 60 పై అప్పర్ లిమిట్ పైనే ఉంది. క్రూడ్ ఆయిల్ వెళ్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇవాళ వచ్చేసి ఇవాళ 2nd జూలై కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ టైంలో వీవ్యాప్ పైన క్యాండిల్ ఉంది, సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉంది, 9EMAని బైసెక్ట్ చేసి ఈ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ అయితే పైకి వెళ్తుంది ఈ క్యాండిల్స్ అయితే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ మనకి ఎగ్జిట్ అయితే పెద్దగా మనకు లాస్ ఏం లేదండి. నా అంచనా ప్రకారము బ్రేక్ ఈవెన్ పాయింట్లోనే ఎగ్జిట్ అయి ఉంటాము. అదే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ చూస్తే ఇక్కడ మళ్ళీ మనకి అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ వీవ్యాప్ పైన క్యాండిల్ ఉంది, సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉంది, అండ్ ఈఎంఐ పైన క్యాండిల్ క్రాస్ చేసి బైసెక్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కానీ ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 5661 దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నా కానీ ఇక్కడ టాప్లో ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయినా కానీ ఇది ఒక 20-25 పాయింట్స్ ఇక్కడ మనము
ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ టూ ఇండికేటర్స్ కిందనే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కాకపోతే వీవ్యాప్ అనేది కింద ఉంది. అంటే వీవ్యాప్ ఇంకా బై పొజిషన్ చూపిస్తుంది ఇక్కడ. అంటే స్టాక్ అప్వర్డ్ ట్రెండ్లోనే చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా మనకి 40 కింద లేదు. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోము. ఈ పర్టికులర్ పాయింట్లో మనము ట్రేడ్ తీసుకున్నట్టయితే సారీ, ఇక్కడ ఈ క్యాండిల్ అనేది 9 EMA కింద ఉంది, సూపర్ ట్రెండ్ కింద ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వీవ్యాప్ని కట్ చేసి కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఆర్ఎస్ఐ కూడా కిందనే ఉంది 40 కింద. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఆరామ్సే ఇక్కడ దాకా మనం ట్రేడ్ ఉన్నా కానీ 5620 ఇక్కడ వచ్చేసి 5650 అనుకోండి. అంటే 30 పాయింట్స్ ఇక్కడ మనకి క్యాప్చర్ అయ్యేటి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రేడ్లో చూస్తే ఇక్కడ ఆల్రెడీ వీవ్యాప్ పైన క్యాండిల్ ఉంది, 9 EMA పైన క్యాండిల్ ఉంది, సూపర్ ట్రెండ్ పైన క్యాండిల్ ఉంది, కింద ఆర్ఎస్ఐ కూడా 60 అబవ్ ఉంది. అన్నప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనము ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ తీసుకున్నట్టయితే ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఈ మంచి మూవ్ అనేది అప్వర్డ్ మూవ్ అయితే ఇక్కడ కనబడింది. ఓకేనా, మీరు నిన్న చెప్పినట్టు ఈ స్మూతింగ్ మూవింగ్ యావరేజ్ కూడా పైన ఉన్నంతసేపు పైన అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ స్టాక్ అనేది పైకే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్లో చూద్దాము, గోల్డ్లో ఎట్లా ఉందో. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, సిల్వర్లో ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఇక్కడ క్యాండిల్ అనేది ఇక్కడ వీవ్యాప్ పైన ఉంది, క్యాండిల్ EMA 9ని క్రాస్ చేసి పైన ఉంది. అండ్ సూపర్ ట్రెండ్ కూడా మనకి గ్రీన్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ దాకా మనకు మంచి మూమెంట్ అయితే ఇక్కడ కనబడింది. అంటే మనము 1,05,000 దగ్గర ట్రేడ్ తీసుకున్నా కానీ 1,06,000 అంటే ఒక 1000 పాయింట్స్ మనకి అయితే ఇక్కడ అయితే ట్రేడ్ అయితే దొరికేది. గోల్డ్ కూడా చూస్తాము. గోల్డ్ ఫ్యూచర్ చూద్దాము. గోల్డ్ ఫ్యూచర్ చూసినట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మనకి గ్రీన్ క్యాండిల్ అనేది 9 EMA బైసెక్ట్ చేసి పైకి వెళ్ళింది, వీవ్యాప్ పైన ఉంది, సూపర్ ట్రెండ్ పైన ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండికేటర్ మాత్రం ఈ పర్టికులర్ టైంలో మనకి 60 పైన ట్రావెల్ అవుతుంది. ఓకే, 60 పైన ట్రావెల్ అంటే ఇక్కడ మనము ట్రేడ్ తీసుకున్నా కానీ మనం ఇక్కడ 97,257లో తీసుకున్నా కానీ మనకి ఇప్పుడు ఇక్కడ దాకా మనము ఈజీగా మనము 100 పాయింట్స్ అయితే ఇక్కడ మనకి క్యాప్చర్ అయ్యేది ఈ పర్టికులర్ ఇండికేటర్స్ యూజ్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఫ్రెండ్స్, ఇది బ్యాక్ టెస్టింగ్ డే 1 ఈ మ్యాజిక్ ఇండికేటర్స్కి వర్కింగ్ చూడడానికి. రేపటి మార్కెట్తో మళ్ళీ మీట్ అవుతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని రికమెండ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము కరెక్షన్ చేసుకుంటాం దాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.